హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మడూరి వ్లాగ్స్. నా ఎన్నో ఏళ్ల కళ కాశీయాత్ర. మేము అయోధ్య కాశీయాత్రలో భాగంగా చివరగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాం. అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకున్న అనంతరం మేము నేరుగా కాశీకి చేరుకున్నాం. మేము కాశీలో అడుగుపెట్టగానే మాకు రకమైన ఫీలింగ్ కలిగింది. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని మన పెద్దలు అన్నారు. అది నాకు అక్షర సత్యం అనిపించింది. కాశీలో తిరుగుతుంటే ఓ చక్కని ఆధ్యాత్మిక అనుభూతిగా అనిపించింది. కాశీని వారణాసి, బనారస్ అని కూడా అంటారు. మీరిప్పుడు చూస్తుందే కేదార్ ఘాట్. ఇక్కడ మన పెద్దలకు పిండ ప్రదానం, తర్పణం చేస్తే వారికి మోక్షం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ కేదార్ ఘాట్లో పిండ ప్రదానాలు, తర్పణాలు ప్రతినిత్యం జరుగుతాయి. ఇక్కడ మనకు తెలుగు బ్రాహ్మణులు కనిపిస్తారు. మన తెలుగు వాళ్ళందరూ వారి చేతనే కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాశీలో సుమారు 100 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలన కాలంలో అభివృద్ధి చేశారు. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా ఉన్నాయి. అన్ని ఘాట్లలోకి ముఖ్యమైనది మణికర్ణిక ఘాట్. ఇక్కడే శివదహనాలు చేస్తారు. ఈ ఘాట్లో స్నానం చేసిన తర్వాత భక్తులు విశ్వేశ్వరుని భక్తి విశ్వాసాలతో దర్శించుకుంటారు. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ కూడా ముఖ్యమైనది. తులసీదాసు రామచరిత్ర మానసను తులసీ ఘాట్లో రాశారని చెప్తారు. మేము కేదార్ ఘాట్లో మా పెద్దల పేరు మీద తర్పణాలు చేసిన తర్వాత బోట్లో గంగా నదిలో స్నానాలు చేసేందుకని మణికర్ణిక ఘాటుకు బయలుదేరాం. ఇప్పుడు మనం కాశీ గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాశీ, అదే వారణాసి, భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేతనే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చింది. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించిన పెద్ద పెద్ద ఆలయాలు వారణాసిలో ఉన్నాయి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ వచనం. దేవదేవుడైన పరమేశ్వరునికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైంది. అందువలన ఈ ఊరికి ఆనందకావనం అని పేరు కూడా ఉంది. ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి బెనారస్గా మారింది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం కాశీ జాతి వారు నివసించేవారు. అందువల్లనే దీనికి కాశీ అని పేరు స్థిరపడింది. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథనాల ద్వారా తెలుస్తుంది. హిందువుల 7 పవిత్ర నగరాల్లో కాశీ ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యం అయ్యింది. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. ఇప్పుడు మీరు చూస్తుంది మణికర్ణిక ఘాట్. చూడండి, ఇక్కడ భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి ఆలయంకు వెళ్తారు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని భక్తులు నమ్మకం. మణికర్ణిక ఘాట్లో గంగా నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్తారు. మనం కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి చిన్న చిన్న వీధుల్లో నుంచి వెళుతుంటే మనకు దారి పొడవునా ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. రండి చూద్దాం. విశ్వేశ్వరుని ఆలయానికి వెళ్ళాలంటే ఈ చిన్న వీధిలో ఉండే దర్శనానికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నారు స్వామి దర్శనాని కోసం బారులు తీరి భక్తులు. చూడండి ఆలయం.
ఇదంతా మనం కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్తుంటే ఈ చిన్న చిన్న ఆలయాలు మనకు కనిపిస్తాయి. చూడండి. ఒకప్పటి కాశీకి ఇప్పటి కాశీకి ఎంతో వ్యత్యాసం ఉంది. 2021లో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టు కింద ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రధాన ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమ రంగులో వెండి పానపట్టంపై ఉంటుంది. చూడండి జ్యోతిర్లింగం. చూడండి కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఎంతగా అభివృద్ధి చేశారు. ఇది రాత్రి వేళ చూడండి ఆలయం ఎలా కనిపిస్తుందో. మేము ప్రధాన ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకొని ఆలయం వెనకాలే చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనాలు చేశాం. ఇక అక్కడి నుంచి కాలభైరవుని దర్శించుకునేందుకు రిక్షాలో వెళ్ళాం. కాలభైరవుని వెళ్ళే మార్గంలో చూడండి ఎలా ఉందో. రిక్షా అతను మమ్మల్ని కాలభైరవుని ఆలయానికి కొద్ది దూరంలోనే దింపేసి వెళ్ళాడు. ఎందుకు మమ్మల్ని ఇక్కడే దింపావని అడిగితే లోపలికి రిక్షా వెళ్ళదు, వీర్లు చిన్నగా ఉంటాయని నడిచి వెళ్ళాలని చెప్పాడు. చేసేది లేక మేము రిక్షా దిగి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కొందరు మనల్ని నడుచుకుంటూ వెళ్తుంటే మేము దర్శనం చేయిస్తాం, అక్కడ దర్శనం క్యూ లైన్ ఎక్కువ ఉందని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మనం అవేమీ పట్టించుకోకుండా వెళ్ళాలి. మాకు అలాగే జరిగింది. మేము ఆలయానికి వెళ్తే అక్కడ పెద్దగా క్యూ లైన్ లేదు. మాకు 10 నిమిషాల్లో దర్శనమై బయటకు వచ్చేసాం. ఇదే కాలభైరవుని ఆలయం. రండి దర్శనానికి వెళ్దాం. కాలభైరవునికి ఆలయానికి ఎదురుగా మనకు కొన్ని ఆలయాలు కనిపిస్తాయి. చూడండి, ఇది ఆంజనేయ స్వామి ఆలయం. కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మేము వెళ్ళే మార్గంలో దుకాణాలు, చిన్న చిన్న ఆలయాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాం. రాత్రి 7 గంటలకు మేము గంగా హారతి చూసేందుకు అందరం కలిసి వెళ్ళాం. కాశీలో గంగా హారతి ఒక అద్భుతం. కాశీలో సూర్యాస్తమయం సమయంలో గంగా హారతి చూడాలనేది చాలామంది హిందువుల కళ. సాయంత్రం గంగానది తీరం చుట్టూ డమరుకం, శంఖం, కీర్తనలతో గంగానది హారతి నిర్వహిస్తే చుట్టూ ఉన్న దృశ్యం అబ్బురపరుస్తుంది. లాంటి గంగా హారతిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. పవిత్ర గంగానది దర్శనం కోసం భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. దీంతోపాటు గంగానది హారతిలో పాల్గొంటారు. హరిద్వార్ తరహాలో రిషికేశ్, వారణాసి, ప్రజ్ఞ, చిత్రకూటంలో గంగా హారతి నిర్వహిస్తారు. కాశీలోని వైష్ణవన తాటాలోని దశాశ్వమేధ ఘాటు వద్ద గంగా హారతి నిర్వహిస్తారు. గంగా నది హారతిని వారణాసిలో 1991 నుంచి నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూర్ణిమ ముగింపు సందర్భంగా నిర్వహించే మహాఆరతి ప్రత్యేకం. దీనికోసం వేలాది మంది భక్తులు క్యూ కడతారు. పరమ పవిత్రమైన కాశీలో ఎటు చూసిన ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం వేళ గంగా నదికి నిర్వహించే హారతి యాత్రికులు, భక్తులకు కన్నుల పండుగ అనిపిస్తుంది. ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ ప్రయాణ జాబితాలో తప్పక చేర్చుకోవాల్సిన కార్యకలాపాల్లో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు. గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతి, కుర్తాతో పాటు పొడవైన గంచ అంటే తువాలను ధరిస్తారు. 5 ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహము, పూలు, ధూపం వంటి ఇతర ఆచార సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేస్తారు. వారు నిర్వహించే ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తారు. చాలామంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు గంగా నదిలో పడవ ప్రయాణం చేసి
దశాశ్వమేధ ఘాట్ ఒడ్డున పడవలను ఆపి ఉంచుతారు. వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారు. వారికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తారు. ఒళ్ళు పులకరింపచేసే ఈ సన్నివేశాన్ని వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవు, చూసి తీరాల్సిందే. గంగా హారతి తర్వాత అక్కడి వాతావరణం అంతా ఆధ్యాత్మికతతో వెలిగిపోతుంది. కాశీ పర్యటనకు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా సాయంత్రం వేళ నిర్వహించే గంగా హారతిని వీక్షించండి. ఈ హారతి ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత వేసవిలో 6:30 శీతాకాలంలో 7 గంటలకు జరుగుతుంది. వారణాసిలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశాశ్వమేధ్ ఘాట్లో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హారతి ప్రారంభం గురించి హాజరైన వారికి తెలియజేయడానికి సాయంత్రం 7 గంటలకు ఒక ప్రకటన జరుగుతుంది. హాజరైన వారు ఘాట్ పడవలు లేదా గంగా సేవా నిధి కార్యాలయం యొక్క పందిరిపై కూర్చొని హారతిని చూడొచ్చు. సౌలభ్యం కోసం మంచి స్థలాన్ని పొందేందుకు 1 గంట ముందుగా వెళ్ళాలనే విషయాన్ని మాత్రం మీరు మరవకండి. చూడండి, భక్తులు ఎంత ఆసక్తిగా గంగా హారతిని తిలకిస్తున్నారు. చూడండి, కొంతమంది పడవల్లో కూడా నిలబడి చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ గంగా హారతిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకోసం గంగా హారతి మొత్తం చూపిస్తున్నాను. చూడండి, గంగా హారతి చూసి తరించండి. చూడండి, భక్తులు గంగా నదిలో పడవల్లో నిలబడి గంగా హారతిని ఎలా తిలకిస్తున్నారు.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయా, బెల్ బటన్పై నొక్కి నన్ను ప్రోత్సహించండి. మీరిచ్చే ప్రోత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. బాయ్, ఉంటాను. మీ రవీందర్ మడూరి.